అవి మా ఇంట్లోనే ఉండేవి, మాతో పాటే ఉండేవి. నాకు అవి కనిపించేవి, నాతో మాట్లాడేవి, అవి ఏడుస్తున్నవి, అవి వచ్చి నాతో చెప్తున్నవి. ఒకరోజు ఏం జరిగిందంటే నాకు చాలా సీరియస్ అయిపోయింది. నేను చదువు కూడా వాటి వల్లే మానేశాను. వాటితో ఇబ్బంది పడుతూ అసలు చాలా దారుణంగా ఉండేది నా పరిస్థితి అప్పుడు. ప్రార్థన చేయడానికి ఎవరు లేరు, ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరు. ప్రార్థించే ఆమె ఒకటే ఉంది, మా అమ్మ చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఇక నాకు అనిపించింది, నేను ఇక నా పని అయిపోయింది అనేసి అనుకున్నాను. అనుకునేసరికి నేను లేగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు కూడా నన్ను చూసేసి ఆ పొజిషన్లో నా కూతురు బతకదేమో అనుకొని బయట వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు నయం చేస్తారు, బయట వాళ్ళు నయం చేస్తారని చెప్పారు. అయితే బయట వాళ్ళు దేవుళ్ళ దగ్గర తీసుకెళ్లారు. అటు వేరే వాళ్ళు నయం చేస్తారని చెప్పి తీసుకెళ్లేసరికి అక్కడ అన్నారు, నువ్వు